That city will never be a people city. That is only a rich man's domain. It is only a real estate game. అమరావతి రియల్ ఎస్టేట్ గేమ్ ఎక్స్క్లూజివ్ గా కొద్ది మంది కోసమే, లేదంటే తెలుగుదేశం పార్టీ ఎఫిలియేటెడ్ క్యాపిటల్ లా ఉంది తప్ప. అమరావతి టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ నా ఉద్దేశంలో ఇస్ రియల్ ఎస్టేట్ గేమ్. అమరావతి నాకు భయం ఏంటంటే ఇది ఒక 56,000 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీలా తయారైపోయింది. ఓన్లీ పెద్దవాళ్లే ఉండేలాగా, ఓన్లీ డబ్బున్న వాళ్ళు. అలా కుదరదు సార్. అమరావతి సిటీకి ఒక పురుడు పోసుకుంది అంటారా సార్? లేదు, అమరావతి సిటీ బిల్డింగ్ ఇంకా లేదంటే 12 ఏళ్ళు అయింది. బిల్డింగ్లు సిటీని మనుషులు, సిటీ చేసేవి మనుషులు, బిల్డింగ్లు కాదు. బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి అది సిటీ అయిపోతుంది అనుకోవడం అది హాస్యాస్పదం. ఎందుకంటే అంత ఏరియా, ఎంటైర్ మెన్హాటన్ బరో 15,400 acres. అమరావతి ఇస్ 50,400 acres. అంటే ఎన్ని రెట్లు ఎక్కువ? ఇంచుమించు 4 రెట్లు ఎక్కువ కదా. ఇప్పుడు ఇంకొక 50,000-30,000 ఏదో మళ్ళీ ల్యాండ్ అంటున్నారు. ఇది రియల్ ఎస్టేట్ గేమ్ అయితే తప్ప ఎందుకు మీకు అంత ల్యాండ్? జనాభా పెరగడం లేదుగా. ఆంధ్ర జనాభా రిప్లేస్మెంట్ లెవెల్ కంటే తక్కువ ఉంది. ఫర్టిలిటీ రేట్ 1.6. దాని గురించి మీరు ఆందోళన చెందుతున్నారు. ఆందోళన చెందుతున్న వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు జనాభా అక్కడికి? దే హ్యావ్ టు ఇదర్ మైగ్రేట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆర్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎక్కడి నుంచి వస్తారు? ఎందుకు వస్తారు? ఏముందని వస్తారు?